ఒక కస్టమర్ అయితే రిపీట్ గా పారాషూట్ ఆయిల్ ఆర్డర్ పెడుతున్నాడు. ఎందుకు నాకైతే అనుమానం వచ్చి ఎంఆర్పీ అయితే చూసా, 3 అయితే ఉంది. బిల్లులో చూస్తే ఈచ్ బాటిల్ 2 రూపీస్ అయితే పడుతుంది. 6 బాటిల్స్ అయితే 14 రూపీస్ అయితే పడుతుంది. హాయ్ అండి, నేను మీ బీచ్ దగ్గర పోయిన 1 lakh ఛానల్ డే 30కి ఎంత ఎర్న్ చేసిన వీడియో లాస్ట్ అయితే చెప్తాను. మీ పేరేంటి? రాజారావా? రాజారావా? స్టోర్ కి వచ్చిన గంట తర్వాత అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. దాన్ని తీసుకుని డెలివరీకి అయితే స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఆర్డర్ నాకు చేంజ్ అయితే ఇచ్చేదాన్ని. ఇప్పుడు నైట్ 10 దాకా మొయ్యాలి. నా అదృష్టం ఏంటో నాకు లొకేషన్ తెలియని బిల్లు అని మధ్యాహ్నం పూటే పడతాయి అన్నం తినక ముందు. ఇంకా దాన్ని తీసుకెళ్లి డెలివరీకి అయితే స్టార్ట్ అయ్యి కస్టమర్ లొకేషన్ అయితే ఒక చోట, కస్టమర్ అయితే ఒక చోట ఉన్నారు. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పా కదా, పారాషూట్ ఆయిల్ 2 రూపీస్ పడుతుందని 322 ఎంఆర్పీ. అది ఆల్ ఓవర్ ఏపీ మొత్తం ఇష్యూ అంట. ఇంకా సారాలు అయితే ఇంకా దాన్ని తీసుకుని ఆర్డర్లు అయితే డెలివరీ చేద్దన్నారు. పారాషూట్ ఆయిల్ అయితే వస్తే ఇంకా దాన్ని అయితే ఇంకా క్యాన్సిల్ పెట్టమన్నారు. టైం అయితే 9:25 అవుతుంది. ఇప్పుడు మనకు లాంగ్ ఆర్డర్ అయితే పడింది. తీసుకెళ్ళి అయితే డెలివరీ చేస్తా. నేను సాయిగడ్ అయితే బేకరీకి అయితే వెళ్ళాను, తిందాం ఆకలేస్తుందని. క్యాష్ డిపాజిట్ చేద్దాం అన్నప్పుడల్లా భయం వేసింది నాకు ఈరోజు షార్ట్ ఏమైనా వచ్చేదేమని. ఇంకా అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. టోటల్ అయితే 29 ఆర్డర్స్. 29 ఆర్డర్స్కి అయితే మనకి 816 అయితే వచ్చింది. డే కంప్లీట్ అయింది.